వందనాలు ప్రభువా. వినయరకన చెవులు మన్నమ్మ కాలేదన్న దేవుడు ప్రభువా. అయ్యా మీరున్న దేవుడు, చూస్తున్న దేవుడు కనుక నా ప్రభువా, 10 ప్రార్థనలకు మీరు ముద్ర వేయండి, జవాబులు దయచేయండి అయ్యా. అయ్యా మీ కృపలోనైనా నీ స్తోత్రాలయ్యా. చేయవలసిన ప్రార్థన మీరు చెవి ఆలకించే దేవుడు కనుక నా ప్రభువా. మరి ముఖ్యంగా సంఘక్షేమాన్ని మీరు జీవపరచండి అయ్యా. అయ్యా సంఘం కొరకు నాయన పరమను విడిచి భూలోకానికి వచ్చి రక్తం కాచిన నాయన ఈ సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా సంఘంలో ఉన్న కొరతలు, పొదువులు, అవసరాలు, అక్కర్లు మీరు తీర్చండి రాజ్య. అయ్యా కుటుంబాలుగా నీ సన్నిధిలో ఎదిగే కృపను మీరు అనుగ్రహించండి అయ్యా. కుటుంబాల దరిద్రతలు ఏమిటి మీరు విడిపించండి రాజ్యాన్ని స్తోత్రాలయ్యా. కుటుంబంలోనైనా ప్రతి సమస్యలు, ఇబ్బందులు, విరుకులను మీరు విడిపించండి తండ్రి. నిందలు, అవమానాలు మీరు తొలగించమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి కుటుంబం సమృద్ధిగా నీ సన్నిధిలో ఉండడానికి నీ కృపను అనుగ్రహించండి రాజా. మా గ్రామాన్ని నైనా, మా పట్టణాలు, మా ప్రదేశాలు మీరు జ్ఞాపకం చేసుకోండి రాజా. అయ్యా నీ స్తోత్రాలు, వందనాలు ప్రభువా. అనేకులు బలహీనులై ఉన్నారు ప్రభువా. వారి బలహీనతలను విరిగిన దేవుడు కనుక నాయనా నీ స్తోత్రాలయ్యా. అయ్యా స్వస్థపరచగల యెహోవా నేనెన్ను చలవిచ్చావు ప్రభువా. అయ్యా నిజముగా నీకు మేము లోబడినప్పుడు సమస్త రోగాలు మాకు లోబొచ్చే దేవుడు తండ్రి నీ స్తోత్రాలయ్యా. మేము వెళ్ళలేని స్థలానికి మా ప్రార్థనలతో నన్ను చలవిచ్చావు అయ్యా. సహోదరి మక్కల జ్ఞాపకం చేసుకో తండ్రి. అయ్యా నైనా షుగర్ లెవెల్ మీరు కంట్రోల్లో ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా నైనా నీ స్తోత్రాలే కావాల్సిన రక్తాన్ని మీరు పోషించిన ప్రభువా. నరాలు, ఎముకలు, కన్నులు మీరు సడిలింపచేయండి ప్రభువా. అయ్యా ఎదవరాలు కనుక తన పక్షాన్ని యజమాడే దేవుడు ప్రభువా. ఆదరణగా అండగా మీరున్నమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచి ఆరోగ్యాన్ని, క్షేమస్థితిని మీరు కలుగచేయండి అయ్యా. అయ్యా నమ్మదగిన దేవుడు కనుక దేవాన్ని స్తోత్రాలయ్యా. మీ బిడ్డ గొప్ప కార్యాన్ని మీరు జరిగించమని ప్రార్థిస్తున్నానయ్యా. అదే రీతిగా కుమారాజ్యం గారిని జ్ఞాపకం చేసుకోయ్యా. అయ్యా తన నిండు ఎముకల నుండి నైనా మీరు విడుదల పరచండి అయ్యా. నూతన బలము, నూతన ఆరోగ్యమును మీరు కలుగచేయండి అయ్యా. ఎముకలకు పుష్టిని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదే రీతిగా దేవాని స్తోత్రాలు, వందనాలు ప్రభువా. దూర ప్రాంతంలో నాయన నీ కుమార్తె రబకాలు మీరు జ్ఞాపకం చేసుకో తండ్రి. బిడ్డ గాయపరచబడి ఉండగా తండ్రి నీ స్తోత్రాలయ్యా. గాయపరచువారు మీరే, గాయములు కట్టువాడు మీరే కనుక నాయనా ఆ గాయాన్ని మీరు కట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ స్తోత్రాలయ్యా. అదే రీతిగా నాయన చిన్న బిడ్డ డెంగీ జ్వరంతో బాధపడుచున్న బిడ్డని జ్ఞాపకం చేసుకోయ్యా. బిడ్డకు స్వస్థత మీరు దయచేయండి అయ్యా. నమ్మదగిన దేవుడు కనుక నాయనా నీ స్తోత్రాలయ్యా. ఐగుప్తు మీదకి వచ్చిన తెగులు ఎన్నడూ రానివ్వనన్నావు ప్రభువా. నీ సేవకుడు మనవరాలు కనుక నా ప్రభువా నీ స్తోత్రాలయ్యా. అయ్యా ధనం ఎక్కడి నుండి రాదు కనుక ప్రభువా నీ స్తోత్రాలయ్యా. అయ్యా నా ధనవంతుడైన దేవుడు నిన్ను ఆరాధిస్తుండగా నా ప్రభువా వారి కొరతను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. వారి అవసరాలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం అయ్యా. డాక్టర్ల కంటే పరమ వైద్యుడిగా ఉండి గొప్ప కార్యాన్ని మీరు జరిగించండి అయ్యా. ఆ బిడ్డ పట్ల నీ కార్యాన్ని నూతన పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదే రీతిగా బిడ్డ శారాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా. అయ్యా నీ బిడ్డ నాయన సన్నిధిలో పరిచయం చేస్తే నీ బిడ్డ కనుక నా ప్రభువా. అయ్యా కాళ్ళ నొప్పి నుండి మీరు విడుదల పరచండి అయ్యా. వాపు నొప్పి నుండి మీరు విడుదల పరిచి నూతన బలమును మీరు దయచేయండి అయ్యా. నీ కృపలోనైనా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదే రీతిగా ఇంకా సంఘంలోనైనా అందరూ బలహీనులై ఉన్నారు ప్రభువా. వారి బలహీనతలను ఎరిగిన దేవుడు ప్రభువా నీ స్తోత్రాలయ్యా. అయ్యా నెమ్మదిని మీరు కలుగు చేయండి అయ్యా. అయ్యా ధనము లేని వారి దరిద్రులము కనుక నాయన, నిరుపేదలము కనుక దేవాని స్తోత్రాలయ్యా. కేవలం నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తుండగా దేవాని స్తోత్రాలయ్యా. అయ్యా ఒక్కొక్కరికి స్వస్థతను మీరు కలుగు చేయండి ప్రభువా. డాక్టర్ల కంటే పరమ వైద్యుడు నీవు కనుక నాయనా నీ స్తోత్రాలయ్యా. అయ్యా ప్రతి వారికి స్వస్థత, నెమ్మదిని మీరు కలుగు చేయండి. బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, గ్యాస్ ట్రబుల్ ప్రభువా, దీర్ఘ రోగాలతో బాధపడుచున్న ప్రతి వారికి స్వస్థతను మీరు కలుగు చేయండి. ఈ కుమార్తె సమీరాన్ని కూడా జ్ఞాపకం చేసుకో ప్రభువా. విడకొండ జనం నుండి మీరు విడుదల పరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అదే రీతిగా దేవాని స్తోత్రాలయ్యా. ఎగ్జామ్ చిత్తపడుతున్న బిడ్డల మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా.
రేపు దినాన నా ప్రభువాని స్తోత్రాలయ్యా. ఇంజనీర్ ఎగ్జామ్కి నేను చిన్నపడుతున్న బిడ్డలకు మీరు తోడే నిలవండి ప్రభువా. వారిలో నైనా టెన్షన్, భయమును, ఆందోళన మీరు తొలగించండి తండ్రి. రాసి చదివి నీ జ్ఞానములు ఉంటాయి, సహాయములు దయచేయ్యా. అయ్యా నాయన నీ బిడ్డలు మీరు ధైర్యపరిచి నాయన నీ స్తోత్రాలయ్యా. కలగా ఉంచే దేవుడు కనుక నాయన నీ స్తోత్రాలయ్యా. గొప్ప కార్యాల బిడ్డల పక్షాన్ని మీరు జరిగించమని ప్రార్థిస్తున్నానయ్యా. ఈ దినమనైనా బిఎస్సి ఎగ్జామ్ రాసిన బిడ్డలతో మీరుండి నా ప్రభువా. అయ్యా వారు రాసి ఉండగా నా ప్రభువాని స్తోత్రాలయ్యా. అది దిద్దే వారికి జ్ఞానమును దయచే ప్రభువా, ఓపికను దయచే ప్రభువా, ఓర్పును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ స్తోత్రాలయ్యా. ఎక్కడ ఇసుకోక ప్రభువాని స్తోత్రాలు తండ్రి. బిడ్డల ప్రయాస అర్థము కాకుండానట్లు ప్రభువాని స్తోత్రాలయ్యా. ఎందరు బిడ్డలు ఎగ్జామ్ రాసినారో నా ప్రభువా, వారందరికీ నీ కృపను అనుగ్రహించండి. సంవత్సరాల మొదలుకొని సంవత్సరాల వరకు ప్రయాసపడుతున్నారు ప్రభువా, వారి ప్రయాస అర్థము కాకుండా నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను రాజా. అదే రీతిగా ఇంకా మా సంఘంలో కూడా ఎందరు బిడ్డలు సిద్ధపడుతున్నారు ప్రభువా, వారికి కూడా మీరు తోడే నిలవమని ప్రార్థిస్తున్నాం అయ్యా. అయ్యా రేపు జరగనున్న కోరికలు మీరు తోడుగా ఉండండి ప్రభువా. సౌజ ప్రాంతాన్ని మీరు దర్శించండి ప్రభువా. ఆహ్వానించగలిగిన బిడ్డలను, ప్రేమించగలిగిన బిడ్డలను మీరు లేవనెత్తండి ప్రభువా. నలుదిశల నుండి మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ స్తోత్రాలయ్యా. అయ్యా నీ నామంలో నాయన మహిమార్థంగా జరగటానికి నీ కృపను అనుగ్రహించండి ప్రభువా. అనేక ఆత్మలు పట్టబడటానికి నీ కృపను అనుగ్రహించండి అయ్యా. ఆ ప్రాంత బిడ్డలు నశించిపోవటం మీకు ఇష్టం లేదు కనుక నా ప్రభువా, మీరు మాత్రం వీళ్ళు రక్షించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇక్కడ చేరువచ్చిన ప్రతి కుటుంబాల బిడ్డలనైనా అయ్యా నేను మీరు దీవించి ఆశీర్వదించమని, వారి ప్రయాస అర్థము కాకున్నట్లు నా ప్రభువా. అనేక మంది వారి గృహాల్లో గడుపుతున్నప్పటికీ తండ్రి ఈ బిడ్డలు నీ సందులు నీ పాదాల ఎద్ద గడిపొండగనైనా వారికి ప్రతిఫలం మీరు ఇచ్చే దేవుడు కనుక నాయన నీ స్తోత్రాలయ్యా. ప్రతి అవసరత అక్కర్లు మీరు తీర్చి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.